సరస్వతి పుష్కరాలు ప్రారంభ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి మహాక్షేత్రంలో త్రివేణి సంగమం సన్నిధిలో సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాడు పుష్కరాల కోసం గతంలో ఇక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చి మరి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు నస్తూర్పల్లిలో మీటింగ్ పెట్టి మరి పుష్కరాలకు 200 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. మరి చెప్పి నాడు పుష్కరాలు ప్రారంభమైతే గుడెప్పాడు నుండి మాదేపూర్ వరకు రోడ్డు మరి ఒక రైలు పట్టాల్లాగా ఈ అక్రమ ఇసుక రవాణా చేయబట్టి ఓవర్లోడ్ చేయబట్టి రోడంతా నేషనల్ హైవే అంతా మరి బండ్ల గాడలాగా అయిపోయిన సందర్భంలో ఎన్నో యాక్సిడెంట్లు, వందలాది యాక్సిడెంట్లు జరిగి మరి చాలా మంది చనిపోవడం జరిగింది. మరి నేను శ్రీధర్ బాబు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, మరి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి 200 కోట్లని ప్రకటింపజేసి మరి దూరదృష్టితోటి ఇది చేయాల్సినటువంటి అవసరం ఉండే ఈ రోడ్డును చేయకపోవడం ద్వారా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. భక్తులందరూ కూడా మరి రోడ్డు వచ్చి రావాలంటే భయపడి కూడా రాలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా సోమన్పల్లి నుండి మరి నీ సొంత ఊరు ధన్వాడ నుండి కాటారం వరకు కూడా మరి రోడ్ ఇన్కంప్లీట్గా ఉండి 7 సంవత్సరాల నుండి కేవలం ఈ రోడ్డు మరి అభివృద్ధి జరుగుతలేదంటే నీ సొంత మండలం, నీ సొంత ఊరు, మరి నువ్వు ఒక మంత్రిగా ఉండి మరి చేయలేకపోతా ఉన్నావు. మరి భక్తులు అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇప్పుడు సమయం వచ్చిందని ఇమీడియట్గా 200 కోట్లు ఎప్పుడో కేటాయిస్తామని చెప్పి పనులు ఇప్పుడు నీ అనుచరులకు ఇచ్చేసి కాంట్రాక్ట్ పనులు ఇచ్చేసి టూత్ పాలిష్గా చేసి మరి కేవలం నాశరకంగా చేసి 40% మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి. మిగతా 60% మరి దుర్వినియోగం జరుగుతూ ఉన్నది. ఇవాళ 200 కోట్లల్లో 80 కోట్లు మాత్రమే మరి నికాలసైన పని జరిగే అవకాశం ఉంది. 120 కోట్ల కుంభకోణం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అది కేవలం మరి శ్రీధర్ బాబు గారి అనుంగ శిష్యులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. మరి మీరంతా కమిషన్లు దండుకోవడానికి మరి దేవుని సొమ్మును కాజేస్తూ ఉన్నారు. మరి మీరు ఆ రకంగా చేసి దూరదృష్టితోటి ఎప్పుడో పనులు చేసి టెండర్లు వేసి కంప్లీట్ చేయాల్సింది పోయి మరి ఇప్పుడు పుష్కరాలు ఇంకా నడుస్తున్నాగా అభివృద్ధి పనులు అని చెప్పి చేస్తూ ఉన్నారు. టూత్ పాలిష్గా చేసి ఇది చేస్తూ ఉన్నారు. మరి ఈ మంత్రి గారి సతీమణి గారే మరి ఎండోమెంట్ కమిషనర్గా ఉన్నారు. మరి ఎందుకు ఆలోచన చేయలేదు మీరు వచ్చి? మరి దాదాపు 4 నెలల నుంచి 5 నెలలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇప్పటి వరకు పనులు కంప్లీట్ కాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి కేవలం ఈ పుష్కరాల పేరుతోటి డబ్బును దోసుకోవడానికే మరి ఈ రకంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మరి భక్తులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక గుడెప్పాడు నుండి మరి మాదేపూర్ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవేను మరి బండ్ల గాడాల్లాగా రైలు పట్టాల్లాగా ఉండి మరి 2 వీలర్స్ మీద పోయేవాళ్ళు కానీ 4 వీలర్స్ మీద పోయేవాళ్ళు కానీ మరి కింద పడిపోయి కాళ్ళు చేతులు విరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కనుక తక్షణమే మరి దాన్ని ఇమ్మీడియట్గా చేయించి అదేవిధంగా మరి కాటారం నుంచి సోమన్పల్లి వరకు ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి మరి బీటీ రోడ్డును తక్షణమే చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా మరి మంత్రి గారు కేవలం చిన్న చిన్న మరి పనులు చేయకుండా నువ్వు రాష్ట్రంలో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నా, హైదరాబాద్ను ప్రపంచంలో పటంలో నిలబెడుతున్నా అని అంటున్నావు. ఫస్ట్ నీకు జన్మనిచ్చినటువంటి రాజకీయ జన్మనిచ్చినటువంటి నియోజకవర్గాన్ని విడిచిపెట్టి మరి ఇక్కడ నువ్వు ఎక్కడనో నేలబెట్టి సాయం చేస్తూ ఉన్నావు. ఇప్పటికైనా మరి 2 రోడ్లు ఇమ్మీడియట్గా ఈ కంప్లీట్ చేయాలి, మరి యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర శాఖ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.